ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో మధ్యాహ్నం అధికారులతో సమావేశం కానున్నారు. ఇక జిల్లాలో అధిక వర్షాల వల్ల ఎదురైన పరిస్థితులు, వరదల నియంత్రణ, కార్యాచరణ, రక్షణ, సహాయం చర్యలకు సంసిద్ధత అంశాలకు సంబంధించిన శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాకు వివరించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో మధ్యాహ్నం అధికారులతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్. జిల్లాలో అధిక వర్షాల వల్ల ఎదురైన పరిస్థితులు, వరదల నియంత్రణ, కార్యాచరణ, రక్షణ, సహాయం చర్యలకు సంసిద్ధత అంశాలకు సంబంధించిన శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాకు వివరించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో మధ్యాహ్నం అధికారులతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి, ఇవాళ కాకినాడలో చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఈ రోజు అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ అయితే రానున్నారు. ఈరోజు ఉదయం 8:30 అయితే మాత్రం మాదాపూర్ పవన్ కళ్యాణ్ గారు స్వగృహం నుంచి బయలుదేరి 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 9:45కి రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. 9:45 నుంచి రోడ్డు మార్గాన 11 గంటలకల్లా 11:20 కల్లా కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ రానున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో మొన్న గత 10 రోజుల కింద నుంచి కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల రాష్ట్రం మొత్తం కూడా అత్యధికమైన వర్షాలు కురిసే, దానికి భారీ వర్షాలకు సంబంధించి అయితే మాత్రం దానికి అది కోలుకోకముందే మరొక అల్పపీడనం అయితే మాత్రం బంగాళాఖాతంలో ఏర్పడింది. దీనికి సంబంధించి రాత్రి నుంచి కూడా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయిన పిఠాపురం సమీపంలో ఏలేరు ప్రాజెక్టు సంబంధించిన అయితే మాత్రం రాత్రి నుంచి కూడా 20 క్యూసెక్లు గరిష్ట మట్టం ఉంటే ఆల్రెడీ ఇప్పటికే 18 క్యూసెక్లు గరిష్ట మట్టం అయితే దాటిందని చెప్పేసి దాని మీద పవన్ కళ్యాణ్ అయితే ఎప్పటికప్పుడు అయితే మాత్రం జిల్లా కలెక్టర్లతో సమీక్ష చేస్తున్నారు. దీని సందర్భంగా ఈరోజు మొత్తం కూడా చూసుకుంటే ఈ వరదలో సంబంధించిన ఏదే కాకినాడ జిల్లా సంబంధించిన వరదలో
మొత్తం కూడా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, దీని మీద ఇప్పుడు వరకు వరదల నష్టం ఎంతవరకు వాటిల్లింది దాని మీద ఒక నివేదిక రూపంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అడిగారు అధికారులను. అలా ఈ రోజు అయితే మాత్రం ఇప్పుడు రెండో ఏదైతే ఉందో బంగాళాఖాతంలో అల్పపీడనం సంబంధించిన వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, దానికి సంబంధించిన ఇప్పుడు ఏలేరు ఉధృత పెరిగితే పిఠాపురం నియోజకవర్గం మీదుగా అత్యధికమైన ఇన్ఫ్లో అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే ఎక్కువ ఇన్ఫ్లో వాటర్ అయితే రానుంది. దానికి సంబంధించి అంటే ఎటువంటి ఏర్పాట్లు తీసుకోవాలి, దానికి సంబంధించి ఎటువంటి ముందస్తు ఏర్పాట్లన్నీ చేయాలని దాని మీద అయితే మాత్రం ఈరోజు ఉదయం 11:30కి అయితే మాత్రం కాకినాడ కలెక్టర్ ఆఫీసులో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కలెక్టర్ జిల్లా అధికారులందరితో మాత్రం సమీక్ష అయితే నిర్వహించినారు. ఈ సమీక్షలో అయితే మాత్రం ఇప్పుడు వస్తున్న ఈ వరదలో సంబంధించి ఈ తగు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా ముందస్తు ప్రణాళికలు ఏ విధంగా చేయాలి, వరదలకు సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టాలు కానీ ఏ నష్టం కలగకుండా ఏ విధమైన నివారణ చర్యలు చేపట్టాలనే దాని మీద పూర్తి స్థాయిగా అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ జిల్లా కేంద్రంగా అయితే మాత్రం అధికారులతో సమీక్ష చేయనున్నారు. అనంతరం కూడా దీనికి సంబంధించి వరదలు ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గంలో అదేవిధంగా లంక గ్రామాలు అంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా అత్యధికమైన లంక గ్రామాలు అత్యధికమైన తీర ప్రాంతం కూడా కలిగి ఉంది. దీన్ని మన వర్షాలకు సంబంధించిన అత్యధికంగా ఈ లంక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఇప్పుడు వస్తున్న వరదలకు సంబంధించిన పైనుంచి వాటర్ ఫ్లోకి ఇప్పటికే లంక గ్రామాలు అయితే గత 2 రోజుల నుంచి కూడా అత్యధికమైన భారీ వాటర్ అయితే మాత్రం లంక గ్రామాలు ముచ్చింది. అదేవిధంగా పిఠాపురం కూడా కొంతవరకు అయితే మాత్రం వాటర్ భారీ ఎత్తున అయితే ఏలూరు ప్రాజెక్టు నుంచి అయితే రావడం వస్తుంది. దీనికి సంబంధించి దీనికి తగు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద అయితే పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు కలెక్టరు మిగతా జిల్లా అధికారులతో అయితే సమీక్ష నిర్వహించున్నారు. ఈ సమీక్షలు అయితే పూర్తి స్థాయిగా ఏవైతే ఉందో కంప్లీట్ జిల్లాకు సంబంధించిన ఈ వాటర్ ఫ్లడ్స్ ఇన్ఫ్లో పెరిగితే ఏం చేయాలి, దానికి ప్రత్యేక మార్గం ఎటువంటి కెనాల్ ద్వారాగా వాటర్ని పంపించే ప్రయత్నం చేయాలనే దాని మీద అయితే మొత్తం ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదే రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్, మున్సిపల్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో అగ్నిమాపుగా ఫైర్ డిపార్ట్మెంట్తో మొత్తం కూడా ఈరోజు సమీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు సంబంధించి మధ్యాహ్నం జరగబోయే రివ్యూకి ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాట్లన్నీ అయితే మాత్రం కలెక్టర్ ఆఫీసులో అయితే సిద్ధం చేశారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.